రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మిరప సాగు చేస్తున్నారో మిరప సాగు చేసే నేలను తప్పకుండా ప్రతి ఒక్క రైతులు పచ్చి రొట్ట ఎరువుగా పిండి పెస్ట కానివ్వండి, జిలువు కానివ్వండి ప్రతి ఒక్క రైతులు చల్లుకోవాలి. ఆ విధంగా చల్లుకొని రూటోవేటర్ చేసుకుంటే మనకు వాటి ద్వారా నత్రజని అనేది మన నేలలో పుష్కలంగా ఫామ్ అవుతుంది. మనం నెక్స్ట్ వేసుకునే పంటకి నత్రజని చాలా అవసరం కాబట్టి మొక్క ఎదిగే దశలో కాబట్టి మనము ఇవి వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వేసే మిరప సాగు మనము మొక్క వేయంగానే ఈ మొక్క ఏపుగా పెరగడము, గ్రీనిష్గా రావడం, మంచి బ్రాంచెస్ రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నత్రజని మొక్కకి నేల నుంచి అందుతుంది కాబట్టి మొక్క ఏపుగా గ్రీనిష్గా పెరుగుతుంది. ఆ విధంగా మనకు హెల్ప్ అవుతుంది. నేల సారవంతంగా కలిగి ఉంటుంది అనమాట. తొందరగా మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు జిలుగు పెండి పెస్టను పచ్చి రొట్ట ఎరువుగా మార్చుకోవాలి. మనకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి మిరప సాగులో.